పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో భీమవరంలో డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ నెహ్రూ జాతీయ స్థాయి నాటక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి చైతన్య పురస్కారాలను అందజేస్తామని తెలియజేశారు. అద్వితీయంగా కొనసాగుతున్న చైతన్య భారతి నాటకోత్సవాలు మామూలుగా మే 3, 4, 5, 6 తేదీలు అని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఎలక్షన్ మనకి పోలింగ్ మే 13వ తారీఖు పెట్టడం చేత దాన్ని వాయిదా వేసి మే 30, 31, జూన్ 1, 2 తేదీల్లో నిర్వహించడానికి మే 30, 31, జూన్ 1, 2 ఈ 4 రోజుల్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారమే ముందుకు దీనికి వెళ్తున్నాం. ముఖ్యంగా ప్రతిసారి మనం ఎవరో ఒకరి అంటే ఏదైనా అనుకోని అవాంతరం జరిగితే చైతన్య భారతి కుటుంబ సభ్యులు లేదు అంటే కళకి సంబంధించిన వారు ఎవరైనా మరి శరీరం వదిలి వెళ్ళిపోవడం జరిగితే వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోంది. దురదృష్టవశాత్తు మా అందరికీ పెద్దన్న గారు, నటుడు, నాటక రచయిత, మరి మామూలుగానే కవి పండితుడు చుక్కన శ్రీ గారు చైతన్య భారతిని కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం చేత ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ నామకరణంగా చుక్కన సత్యనారాయణ రాజు చుక్కన శ్రీ సాంఘిక నాటకోత్సవాలు అని నామకరణం చేయడం జరిగింది. ఈసారి జరిగేటటువంటి నాటకోత్సవాలకి